హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం. ఈ పాయసం వంటికి చాలా చలువ చేస్తుంది. మనకి ఎండలకు ఏదైనా చల్లగా తినాలనిపించినా, స్వీట్ తినాలనిపించినా ఈ పాయసం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూద్దాం. కావాల్సినవి: సగ్గు బియ్యం 100 గ్రామ్స్, షుగర్ 100 గ్రామ్స్, పెసరపప్పు 100 గ్రామ్స్, నెయ్యి, పాలు, ఇలాచి, పట్ట, లవంగం, జీడిపప్పు, బాదం, ద్రాక్ష. సగ్గు బియ్యాన్ని ఒక 2-3 గంటల ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని 2-3 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి. సగ్గు బియ్యం ఒక 2 గంటలు నానిన తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక పెసరపప్పు వేసుకోవాలి. వేసుకొని గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. కలుపుకుంటూ వేగనివ్వాలి. ఒక 5 నిమిషాలు పడుతుంది. మెల్లిగా స్లోగా కలుపుకుంటూ పెసరపప్పుని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాదం, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు పడుతుంది. మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ద్రాక్ష వేయాలి. ముందుగానే వేస్తే అది నల్లగా మాగిపోతుంది. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పట్ట, లవంగం, ఇలాచి వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పాలుని వేసుకోవాలి. పాలు చిక్కగా ఉంటే కొంచెం నీళ్లు చూసుకొని కలుపుకోవాలి. పాలను వేసుకొని కలుపుకోవాలి. ఇలా పొంగు వచ్చేటప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. కలుపుకొని మనం వేయించి కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పును వేసుకోవాలి. పప్పుని వేసుకొని కలుపుకోవాలి. ఈ పప్పు ఉడకడానికి 10-15 నిమిషాలు పడుతుంది. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. 2-3 సార్లు కలుపుకుంటూ ఉండాలి. ఒక 15 నిమిషాల తర్వాత సగ్గు బియ్యం, పెసరపప్పు 2 ఉడికిపోయి ఉంటాయి. ఒకసారి ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత చక్కెరని వేసుకోవాలి. మన టేస్ట్ని చెక్ చేసుకొని చక్కెరని వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. చక్కెర అంతా బాగా కలిసిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కమ్మనైన సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.